మీరు మీ కెరీర్లో ఈ సినిమాకి పడ్డానికి అంటే రిలీజింగ్ పడడానికి కష్టాలు ఈ సినిమా పడలేదు. దాన్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? నేను కష్టపడ్డానని చెప్పాను. ఇప్పుడు మేము ప్రాసెస్లో వెళ్తున్నాం. ఆ ప్రాసెస్ బట్టి ఇప్పుడు సపోజ్ 10 రోజులు లేక కోర్టు డేట్ ఉంది. ఆ 10 రోజులు వేరే పని చేసుకుంటాం కదా, దీని మీద కూర్చోం కదా. సో నేను కష్టపడటం అనేది నా లైఫ్లో ఎప్పుడు పడలేదు. నేను చూడండి వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ నేతల దగ్గర నుంచి మీరు ఎవరైనా టచ్లో ఉంటారు కదా సార్, వాళ్ళ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వాళ్ళు ఎవరు చూడలేదు సినిమా. ఏదో చేస్తున్నాం. ఈ పాటి చూసే ఉంటారు అనుకుంటున్నారు. అంటే మరి ఆయన సెల్ ఫోన్లో బాత్రూమ్ లోపల ఎక్కడో చూసి ఉండొచ్చు అందరూ కూడా, నేను అనుకుంటాం. ఇది తండ్రి కొడుకు కానీ నాకు ఇంటర్నల్గా ఇప్పుడు మన అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎంత పెద్ద పొరపాటు చేసాం. ఆ డిసెంబర్లో వచ్చి ఉంటే ఈ సినిమా మర్చిపోయారు అందరూ. ఇప్పుడు అంటే ఏది కూడా ఎవరికి ఇప్పుడున్న అటెన్షన్ స్పాన్లో 10 రోజుల కన్నా గుర్తుండదు. అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు దాన్ని లాగి సరిగ్గా ఇప్పుడు తెచ్చారు. అది మన లోకేష్ వ్యూహం. అది చాలా కాలం తర్వాత మా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్. చాలా కాలం తర్వాత ఆర్జీవి గారి సినిమాలకి పాజిటివ్ రివ్యూస్ కానీ, చాలా కనెక్టింగ్గా పర్ఫెక్ట్గా ఉండింది. ఆయన టేక్ ఆఫ్ కానీ, చెప్పాలనుకున్న విషయాన్ని చాలా కరెక్ట్గా చెప్పారని కానీ వస్తుంది. దీని మీద ఇంకేముంటుంది, వాళ్ళు అన్నదే కదా. నేనేం చెప్పేసా.